అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంటిని శుభ్రం చేయడం మంచిదే, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో తడి బట్ట పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిని శుభ్రం చేయకూడదు. కొన్ని ముఖ్యమైన రోజుల్లోనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మంగళవారం మరియు శుక్రవారం నాడు ఇంటిని అస్సలు తుడవకూడదు. శాస్త్రాల ప్రకారం మంగళ శుక్రవారాలు మహాలక్ష్మికి, శుక్రగ్రహానికి ప్రతీక. కాబట్టి ఈ 2 రోజుల్లో ఇల్లు తుడవకూడదు. అలాగే ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు. అయితే శుక్రవారం అంటేనే ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తాము. మరి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదా. కాబట్టి ఒకవేళ తప్పనిసరిగా ఇంటిని శుభ్రంగా తుడవాల్సి వస్తే నీటిలో గుప్పెడు కళ్ళుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. లేదంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో బూజు దులపడానికి, అలాగే ఇంటిని శుభ్రం చేయడానికి బుధవారం మరియు శనివారం అత్యంత పవిత్రమైన రోజులు. శనివారం నాడు ఇంట్లో ఉన్న పాత సామాన్లు సర్ది బూజు దులిపితే ఇంట్లో ఉన్న శని ప్రభావం, నెగిటివిటీ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా పండుగ వచ్చినప్పుడు పండుగ రోజున కాకుండా పండుగకు ఒక రోజు ముందుగానే ఇంట్లో బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే గురువారం నాడు కూడా ఇల్లు తుడవకూడదు, లేదంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుముడుతుంది. గురువారం రోజున ఇల్లు తుడవడం, గోడలకు బూజు దులపడం అస్సలు చేయకూడదు. గురువారం నాడు ఇల్లు తుడిస్తే జాతకంలో గురుగ్రహ బలం తగ్గి మీ పిల్లల చదువు దెబ్బతిరడమే కాకుండా మీ భర్త చేసే వ్యాపారాల్లో ఆకస్మిక నష్టాలు, అప్పుల బాధలు చుట్టుముడతాయి. ఇంట్లో బూజు పట్టడం అనేది దరిద్ర దేవత రాకకు సూచన. అయితే ఇంట్లో ఉన్న బూజును మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారాల్లో అస్సలు దులపకూడదు. ఇంట్లో బూజు దులపాలంటే కేవలం సోమవారం లేదా శనివారం మాత్రమే అనుకూలమైన రోజులు. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, అలాగే రాత్రి వేళలో ఇల్లు ఊడవడం, ఇల్లు తుడవడం అస్సలు చేయకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందట. కాబట్టి ఈ సమయంలో ఇల్లు తుడిస్తే మన చేతులతో మనమే లక్ష్మీదేవిని ఇంట్లో నుండి తుడిచి బయటకు పంపేసినట్లవుతుందని, దీనివల్ల 7 జన్మల దరిద్రం వెంటాడుతుందని నమ్మకం. ఇక ఆడవారికి నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు ఇల్లు తుడవడం లేదా ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయకూడదు. స్త్రీలు 4వ రోజున తలస్నానం చేసి తర్వాత ఇల్లు తుడిచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే మీ ఇల్లు తిరిగి దైవకలను సంతరించుకుంటుంది. వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో 2 చుక్కల గోమూత్రాన్ని కలిపి ఇల్లంతా శుభ్రం చేయాలి. శాస్త్రాల ప్రకారం గోమూత్రంలో గంగాదేవి, మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఈ నీటితో ఇల్లు తుడిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ క్షణాల్లో నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంటిని శుభ్రం చేసే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పాతబడిన చీపుర్లను గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటి నుండి బయట పడేయకూడదు. శనివారం మాత్రమే పాత చీపుర్లు తీసేయాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే చాలామంది ఆడవారు ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ మంగళవారం కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు గడపను బాగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీనివల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే చాలామంది స్త్రీలు రాత్రిపూట ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. కానీ సాయంత్రం చీకటి పడ్డాక ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది. అలాగే చాలామంది ఉదయాన్నే 4 లేదా 4:30 గంటలకు లేవగానే ఇల్లు తుడవడం, ఇల్లు ఊడవడం చేస్తుంటారు. కానీ బ్రహ్మ ముహూర్త సమయంలో ఇల్లు తుడవకూడదు. బ్రహ్మ ముహూర్తంలో కేవలం దీపారాధన చేయడం, దైవ మంత్రాలు జపించడం చేయాలి. ఉదయం సూర్యోదయానికి అరగంట ముందు అంటే 5:30 తర్వాత మాత్రమే ఇల్లు శుభ్రం చేయడం ప్రారంభించాలి. అలాగే మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఇల్లు శుభ్రం చేయకూడదు. మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 వరకు ఉన్న సమయాన్ని అభిజిత్ లగ్నం అని అంటారు. ఈ సమయంలో పితృదేవతలు మన ఇళ్లకు వస్తారట. కాబట్టి మధ్యాహ్నం పూట ఇల్లు ఊడవడం, తుడవడం లేదా బూజులు దులపడం వంటి పనులు చేస్తే పితృశాపాలు వెంటాడుతాయి.
అలాగే ఇంటిని తుడిచిన వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ఇల్లు తడిగా ఉన్నప్పుడు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. వారంలో కనీసం 2 సార్లైనా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇంటిని తుడవాలి. ఉప్పు సముద్రం నుండి పుట్టింది కాబట్టి ఉప్పు నీటితో ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. అలాగే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఇల్లు తుడిచే నీటిలో చిటికెడు పసుపు, పచ్చకర్పూరం పొడి కలిపి ఇంటిని శుభ్రం చేస్తే కుబేర స్థానం యాక్టివేట్ అయ్యి మీ ఇంటి ధనాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు లేదా కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నీటిలో వేపాకులు వేసి ఇల్లంతా శుభ్రం చేయాలి. తర్వాత గృహప్రవేశం చేస్తే పాత ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే చాలా మంచిది. సాంబ్రాణి పైన గుగ్గిలం పొడి కలిపి ఇల్లంతా పొగ వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గుగ్గిలంతో మీ ఇల్లంతా పొగ వేస్తే వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే ఎండిన ఆవు పిడక పైన కొద్దిగా ఆవు నెయ్యి, కర్పూరం వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేస్తే మీ ఇంట్లో హోమం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు. ఇంటి ఈశాన్యం మూల అత్యంత శుభ్రంగా ఉండాలి. ఇంటి ఈశాన్యంలో శివుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈశాన్యంలో బరువైన వస్తువులు లేకుండా చీపుర్లు పెట్టకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. అలాగే మీ ఇంటి నుండి ఎవరైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు వెంటనే ఇల్లు తుడవడం లేదా ఇల్లు ఊడవడం అస్సలు చేయకూడదు. వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే వెళ్ళిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. ఇల్లు ఊడ్చే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి చీపురును ఎప్పుడూ నిలబెట్టకూడదు. అలాగే ఇల్లు ఊడ్చే చీపురును అందరికీ కనిపించేలా గుమ్మం బయట పెట్టకూడదు. చీపురును రహస్యంగా తలుపు దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో కొత్త చీపురు కొనాలంటే కృష్ణపక్షంలోనే కొనాలి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే రోజుల్లో కొత్త చీపురు కొని ఉపయోగిస్తే మీ ఇంటికున్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే పూజ గదిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. బుధవారం లేదా శనివారం రోజున మాత్రమే పూజ గదిని, దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి. కానీ మంగళవారం, శుక్రవారంలో పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. మీ ఇంట్లో విరిగిన అద్దాలు, పగిలిన దేవుని పటాలు, పగుళ్ళు వచ్చిన ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇవి మీ ఇంట్లో ఉన్న తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడతాయి. పూజ గది శుభ్రం చేశాక పూజ గదిలో గంగాజలం చిలకరించాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవ శక్తి పెరుగుతుంది. అయితే మీ ఇంట్లో గంగాజలం లేకపోతే పూజ గదిలో పసుపు నీళ్లు చల్లండి. ఇక మనలో చాలామంది ఆడవారు ఇంటిని తుడిచే మాప్ స్టిక్ని వంటగదిలో పెడుతూ ఉంటారు. ఇలా పెడితే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు, ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇల్లు తుడిచిన మురికి నీటిని ఎప్పుడు కూడా ఇంటి ముందు పారబోయకూడదు. సింహద్వారం దగ్గర మురికి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి ఆ మురికి నీటిని చూసి ఇంట్లోకి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతుందట. కాబట్టి ఇల్లు తుడిచిన నీటిని బాత్రూంలో కానీ మీ ఇంటి వెనక వైపున కానీ పారబోయాలి. కాబట్టి ఇంటిని శుభ్రత చేసే విషయంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.